హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే కదండి. ఇంతవరకు మనం ఎప్పుడు అది చెప్పిండే అనుభవం లేదు. ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీ క్రిస్టియన్. హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే కదండి. ఎన్నో డేస్ ఉన్నాయి. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, లాట్ ఆఫ్ థింగ్స్. బట్ దేవుడు తన మహాసంకల్పము కృపను బట్టి ఈ చక్కటి దినాన్ని మనము మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనము జరుపుకోబోతున్నాం. సో ద అవేర్నెస్ అన్నది ఇప్పుడు చాలా అవసరంగా, యాజ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ప్యానల్ బోర్డ్ మెంబర్, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ దిస్. అందుకే ఈ టైంని నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. రైట్, వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ఇట్ ఆన్ 3rd July. ఓకే, కొన్ని వెరీ బ్రీఫ్ గా ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ information on this. So celebration of Christian faith in India, right? మనము హిందీలో ఒక ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ వారి వారి భాషల్లో ట్రాన్స్లేషన్ చేశారు. యూ కెన్ సీ ఇన్ హిందీ ఆల్సో. కాబట్టి తెలుగులో కూడా ఒక డిఫరెంట్ గా కాయిన్ చేశారు. సో ద పాయింట్ వాట్ ఐ వాంట్ టు డ్రైవ్ హియర్ ఈస్, వెన్ డిడ్ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా? ఇది ఎందుకు మనం మాట్లాడుకోవాలా, సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, గత కొంతకాలంగా భారతదేశంలో ఏదో తెల్ల వాళ్ళు తీసుకొచ్చారని, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారని, అమెరికన్స్ తెచ్చారని, ఇది విదేశీ మతం అని అంటే అపోహ. పాపం వాళ్ళది తప్పు కాదు, క్రైస్తవులకే చాలా మందికి తెలియని పరిస్థితిలో ఇతర విశ్వాసులకు కూడా దీని మీద అవగాహన ఉంటూ లేదు అని కూడా మనం అనుకోవచ్చు. బహుశా ఉంటే కొంతమందికే ఉండొచ్చు, అది ఇంటలెక్చువల్ కి. కాబట్టి లెట్స్ సీ ద స్టోరీ బిహైండ్, రైట్? ఓకే, అందుకే మనకి మార్టిన్ లూథర్ గారు ఒక పదాన్ని వాడారు. History makes the past come alive in the present. History makes the past come alive in the present. Knowledge about the past is essential for understanding of the present. కాబట్టి మన భారతదేశ క్రైస్తవ చరిత్ర అవగాహన మనకు ఉండటం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి let us learn solidarity. Without solidarity our faith is dead అని పోప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు. జస్ట్ ఒక గ్లింప్స్ అండి, ఇది ఆడియో వీడియోస్ లో కూడా ఉన్నాయి. మీ ముందర ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నాడు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యెరూషలేములో ఏం జరిగింది? యేసు ప్రభు వారు కనిపించారు. 40 దినాల తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మాట్లాడుకున్న తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు తీసుకెళ్లటం మొదలు పెట్టారు. దాంట్లో తోమా గారిని మనం చూసినట్టయితే భారతదేశానికి తీసుకురావటం జరిగింది. భారతదేశానికి ఎలా ప్రయాణం చేశాడు అంటే, యెరూషలేము నుంచి 2 అంటే డిఫరెంట్ హిస్టారికల్ నోషన్స్ ఉన్నాయి. ఈజిప్ట్ మీదుగా వచ్చి కేరళకు వచ్చారని కొంతమంది అంటారు. ఆఫ్ఘనిస్తాన్, గుజరాత్ మీదుగా భారతదేశానికి తోమా గారు వచ్చారంటారు. ఫర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, తోమా గారు ఇండియాకు వచ్చిండేది చరిత్ర చెప్తుంది. కేరళలో మొదలైన ఆయన పరిచర్య 1వ శతాబ్దంలోనే జరిగింది. కాబట్టి మనము కాన్ఫిడెంట్ గుండె మీద చేసుకొని చెప్పొచ్చు, క్రైస్తవత్వము భారతదేశంలో 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది మనము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. 55 ఎర్లీ ఇయర్స్ లోనే సెంట్ థోమాకు సంబంధించిన చర్చ్ కేరళలో కట్టడం జరిగింది. వెన్ ఐ సే చర్చ్ కట్టారు అంటే, ఇట్స్ నాట్ ఫిజికల్ స్ట్రక్చర్, ఇట్ ఈస్ ద అంటే సార్వత్రిక సంఘంగా కూడి క్రైస్తవ సమాజం మొదలైంది అన్నమాట. తర్వాత కొంతకాలం తర్వాత అక్కడి నుంచి చెన్నైకి ఆయన కాలి ప్రయాణంతో సువార్త చేసుకుంటూ మైలాపురానికి పోయినారని చరిత్ర మనకు చెప్తూ ఉంటుంది. అక్కడ ప్రతి సాయంత్రకాలము సముద్ర తీరానికి వచ్చి ఆయన యేసుక్రీస్తుని విషయాలు, తన సాక్ష్యాన్ని, అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు రాజు సహితము వచ్చి వినేవాడంట. అటువంటి చక్కటి వాగ్దానము, సత్యమైన వాక్యము, జీవమైన వాక్యము, యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని తోమా చెప్పటము అనేకులు వినటం జరిగింది. కానీ కాలక్రమేణా ఆయనకి శత్రువులు ఏర్పడ్డారు. ఆయన ఒక కొండ మీద ప్రార్థన చేసుకుంటారు. ఈ రోజు దట్ ఈస్ కాల్డ్ సెంట్ థామస్ మౌంట్ అంటారు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అతనికి చంపడం జరిగింది. కొంతమంది హైర్ చేసి ఆయన చంపడం జరిగిందండి. తర్వాత అతని శరీరాన్ని తీసుకొచ్చి కింద పెట్టడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ సెంట్ థామస్ మౌంటైన్. కొండ మీద ఉన్న ఇదండి. తర్వాత ఏం జరిగిందంటే, దీన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే మనం ఏదో అపోహ చరిత్ర మనకు తెలియదు కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. 2 డిసెంబర్ 1964 లో ఒక స్టాంప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే పోప్ పాల్ 6 భారతదేశానికి వచ్చినప్పుడు. అంతేకాకుండా 19th డెత్ సెంటినరీ ఆఫ్ సెంట్ థామస్ చేసినప్పుడు జూలై 3 కూడా 1973లో ఈ స్టాంప్ ని రిలీజ్ చేశారు. ఇవన్నీ ఎందుకు చూస్తున్నాం అంటే, వీ నీడ్ టు నో ద హిస్టరీ ఆఫ్
అవర్ క్రిస్టియానిటీ. మనకే అవగాహన లేకపోతే మన యొక్క విశ్వాసాన్ని బలపరచడం ఏంటి? ఈవెన్ మన దేశ ప్రధాని గారు మోడీ గారు కూడా వర్చువల్ లో 27 జూన్ 2020లో ఈ యొక్క సెలబ్రేషన్స్ కి అటెండ్ అయ్యి he has given the very strong statement. Thomas Church has been working to bring a positive differences in our fellow Indian lives. They have done so in areas such as healthcare and education. Healthcare, education అనే వాడగలేరు కానీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఈ యొక్క తోమా ద్వారా, యేసు ప్రభు గారి శిష్యుడైన ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నాయి. మనము వి నీడ్ టు నో మోర్ అబౌట్ అవర్ హిస్టరీ. దాని తర్వాత 500 సంవత్సరాల సెయింట్ జేవియర్, ఫ్రాన్సిస్ జేవియర్, 300 సంవత్సరాలు జిగ్జామ్ బాల్, తర్వాత 1773 టు 1973 అంటే 1973 కాదు, అతని హిస్టరీ గురించి ఓవరాల్ మనకి స్టాంప్స్ తీసుకోవటం కానీ, విలియం కేరీ గురించి మాట్లాడటం అన్నది మన చరిత్ర చూడొచ్చు. మదర్ తెరిసా, అంటే హౌ ద మిషన్ వర్క్ కంటిన్యూ. నౌ ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ అస్. అందుకే ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఎగరలేకపోతే పరిగెత్తు, పరిగెత్తు లేకపోతే నడువు, నడవలేకపోతే పాకుతూ అయినా వెళ్ళు, కానీ వెళ్ళడం మాత్రము ఆపుకో అంటాడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. కాబట్టి ఈ యొక్క సెలబ్రేషన్స్ మనం ఏదో ఒక విధంగా చేస్తాం. కొన్ని ఫ్యూ మీ ముందర పెడుతున్నాను. క్రిస్టియన్ ఫెయిత్ సెలబ్రేట్ చేయడానికి మీరు ఎనీ వే ఆఫ్ డూయింగ్ సర్వీసెస్ కూడా చేయొచ్చు. డిఫరెంట్ వేస్, అంటే కొన్ని సింపుల్ కూడా చెప్తున్నానండి. కీప్ ద ఫ్లెక్స్ బ్యానర్ అట్ యువర్ చర్చ్. మీ చర్చ్ పెట్టి ఒక బ్యానర్ పెట్టాలంటే పెట్టండి, మీ ఇంటి దగ్గర పెట్టాలంటే పెట్టుకోండి. మీరు కీప్ హోల్డింగ్స్ ఇన్ ద బిగ్ సిటీస్ పెట్టుకోవచ్చు. హ్యావ్ ఎ ప్రెస్ మీట్ ఆర్ సెండ్ ఎన్ ప్రెస్ నోట్ చేయొచ్చు. టాక్ అబౌట్ ఇండియన్ క్రిస్టియన్ డే ఆన్ యువర్ సోషల్ మీడియా ఛానల్స్. డూ సమ్ సోషల్ యాక్టివిటీ టు షో ద క్రైస్ట్ లవ్. Distribution rice, groceries, food, vegetables to poor. Conduct medical camps, eye camps. Try to organize blood donation camps. Distribute books, stationery to children. Distribute clothes to the poor. Try to print t-shirts, IDC logo, with anything అండి. మీ ప్రాంతాల్లో, మీ సంఘాల్లో, మీ ప్లేస్ లో చేయొచ్చు. మనం ప్రతి ఒక్కరిని అనేక విధాలుగా ఎంకరేజ్ చేస్తాము. స్టిక్కర్స్ తయారు చేసుకున్నాము, వాట్సాప్ గ్రూపుల్లో పెడదాము. మీకు స్టేటస్ కూడా పెట్టడానికి యాక్చువల్ గా నిన్న పంపిస్తామన్నాము. అది కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పంపించలేదు. వీఆర్ గోయింగ్ టు సెండ్ టుడే. సో సంథింగ్ సమ్వేర్ వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్. సో యూ హ్యావ్ వన్ బిజినెస్ ఆన్ ఎర్త్ టు సేవ్ సోల్స్ అంటారు. కాబట్టి మన ఎస్తేరు 4:14 జ్ఞాపకం చేసుకుంటాం. నీవు ఈ సమయం ముందు ఏమి మాట్లాడగా మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయం విడుదలయ్యి మరి యొక్క దిక్కు నుండి వచ్చింది. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నువ్వు నశించదు, నీవు ఈ సమయం బట్టి రాజ్యముకు వచ్చిదివేమో ఆలోచించుకొనమనెను అని చెప్పమను. తర్వాత ఏంటంటే ప్రార్థన విషయం చెప్తుంది ఎస్తేరు గారు. నీవి పోయి శుషాను నన్ను కనబడిన యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం 3 దినములు అందపానంలో చేయకుండుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ప్రవేశించుటకు న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజు వద్దకు ప్రవేశించును, నేను నశించేదను. అంటే ఎందుకు చెప్తున్నానంటే 2వ తారీఖు ఆల్ ఇండియా, ఇట్స్ ఏ అనౌన్స్మెంట్ అండి. ఆల్ ఇండియా సెకండ్ టు బి ఏ ఫాస్టింగ్ డే. మీ ప్రాంతాల్లో ఇండివిజువల్ గా చేయొచ్చు. ఐసిడి ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వన్ ఆఫ్ ద ప్యానల్ మెంబర్ గా మీ అందరికి నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సెకండ్ విల్ బి ఏ ఫాస్టింగ్ డే అండ్ థర్డ్ విల్ బి ఏ సెలబ్రేషన్ డే అక్రాస్ పాన్ ఇండియా అండ్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. వేరే దేశంలో ఉన్న భారతీయులు కూడా అద్భుతమైన కార్యాలు చేస్తున్నారు. వి హావ్ కంటిన్యూస్ మీటింగ్స్ జరుగుతున్నాయి. lot of people, lot of pastors, bishops, leaders, organizations are coming up అండి. So for more information you can be touch with me. దేవుని రాజ్య విస్తరణకై సదా మీ సేవలో జాన్సన్ మండలంగా మీకు ఎప్పుడు మీకుంటాను. కాబట్టి హెన్రీ ఫోర్డ్ గారు చెప్పినట్టు కమింగ్ టుగెదర్ ఇస్ ద బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ఇస్ ప్రోగ్రెస్, వర్కింగ్ టుగెదర్ ఇస్ సక్సెస్. లెట్స్ కమ్ టుగెదర్, begin together, progress, and see that this ICD, let everyone knows Jesus Christ is not a foreign God. He is God from ages. Right? మొదటి శతాబ్దం నుంచి క్రైస్తవత్వము భారతదేశంలో ఉన్న సత్యాన్ని మనం ఈ సెలబ్రేషన్స్ ద్వారా మనము చేస్తాము. దీని మీద ఎన్ని ప్రశ్నలు ఉన్నా యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్ 9849047326.